వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతూస్ హంగామా. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. సో నా వీడియోస్ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. సో అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన తిరుపతి జాతర అనేది స్టార్ట్ అయిపోయింది. సో నిన్న చార్టింగ్ వేశారు, ఈరోజు డే 1 ఆఫ్ జాతర. సో నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఐ మీన్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అనేది ఈ డేస్ అన్ని జాతర మొత్తం ఒక వ్లాగ్ తీసి పెడతాను. అండ్ దాని గురించి స్టోరీ అయితే నేను చెప్తాను అనమాట వ్లాగ్లోనే. సో ఎందుకు వచ్చింది జాతర, వేషాలు ఎందుకు వేయాలి అనేది ఒక స్టోరీ ఉందన్నమాట. ప్రాపర్ స్టోరీ మొత్తం నేను ఒక వ్లాగ్లో చెప్తాను. సో ఇప్పుడైతే నేను టెంపుల్కి రెడీ చేసి వెళ్తున్నాను అనమాట, వేషాలు వేసుకొని వెళ్ళాలి. సో డే 1 ఆఫ్ జాతర. సో నేనైతే అమ్మవారి స్టోరీ చెప్తానని చెప్పాను కదా. సో దీంట్లో అయితే నేను స్టోరీ చెప్తాను. మన అమ్మవారు ముందు ఎక్కడ కొలువైనారంటే కడప జిల్లాలో చిన్న గ్రామం, అది తలపాక గ్రామం. అయితే చెట్టు కింద, మర్రి చెట్టు కింద తలపాక అమ్మవారు అనేది కొలువు ఉంటారు. సో మామూలు అమ్మవారు అయితే కాదు, ఒక రాక్షసు రూపంలో అయితే అమ్మవారు అయితే కొలువు ఉన్నారు. సో మన రామానుజుల వారు ఏదో పని ఉందని చెప్పేసి కడప సైడ్ ఎక్కడికి పోతున్నాడు. సో అర్ధరాత్రి అవుతుందని చెప్పేసి మన తలపాక విలేజ్లో అయితే విశ్రాంతి తీసుకుంటాను. ఆ విలేజ్లో సో బండ మీద విశ్రాంతి తీసుకుంటే సో మన అమ్మవారు రాక్షస రూపంలో మర్రి చెట్టు మీద కూర్చో ఉంటారనమాట. సో పైనుంచి చూస్తుంది, విశ్రాంతి తీసుకుంటున్నారు కదా రామానుజుల వారు. సో ఎట్లయినా ఈ మనిషిని తినేయాలి అని చెప్పేసి అటు దూకుతుంది, అమానంగా దూకేస్తుంది దాని మీద. అది తెలిసిన 10 సెకండ్స్లో మన రామానుజుల వారు లేచి మంత్రించి అక్షింతలు అయితే చల్లుతారు. సో అమ్మవారు రాక్షస రూపంలో అమ్మవారు ఒక చిన్న పాపకైతే మారిపోతారు. సో కడప నుంచి తలపక్క దగ్గర నుంచి అభిలాల దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు మన రామానుజుల వారు. సో అమ్మవారు చిన్న పాపగా ఉండి ఒక చిన్న ఇంటికైతే వెళ్తారనమాట. సో ఆయన వాళ్ళ ఇంట్లో అడుగుతారు, సో ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, మీ అమ్మ నాన్న ఎవరు, అవన్నీ అడుగుతుంటే మన అమ్మవారు అయితే ఏమీ చెప్పరు. సో దానికనేసి ఆ మనిషి ఏం చేస్తారంటే, సో ఎవరు లేరు కదా మేము సాకుంటామని చెప్పి ఆ అమ్మవారిని అయితే సాకుతారు. మన తిరుపతిని ఒక పాలేగాడు అని చెప్పేసి మన ఓవరాల్ తిరుపతిని పాలిస్తూ ఉంటాడు అనమాట. సో ఆయన కింద 76 మంది పాలేయులు ఉంటారు. సో ఈయన హెడ్ అనమాట, ఈయన పెద్ద పాలేయుడు. సో ఈయన క్రూరుడు, పెద్ద రాక్షసుడు. సో మామూలు జనాన్ని టార్చర్ పెట్టి ఇచ్చేసేవాడు. అమ్మాయిలు కనపడితే అనుభవించేయాలి. సో ఈయనకి తెలియకుండా ఎవరికైనా పెళ్ళి అవుతుందంటే ఈయనతోనే ఫస్ట్ నైట్ చేయాలి అన్న ఒక రాక్షసుడు అనమాట. సో ఇదంతా అమ్మవారికి తెలుస్తుంది. అమ్మవారు పాలేగడ్ మీద బీభత్సమైన కోపం అయితే పెట్టుకుంటుందన్నమాట. ఒక రోజు అమ్మవారు నది కాడికి వెళ్తారు స్నానం చేయడానికి. సో స్నానం చేసేసిన తర్వాత బయటకు వస్తుంటే ఈ పాలేగాడు అమ్మవారిని అయితే చూస్తారు. దీన్ని ఎట్లయినా మనము అనుభవించాలి, ఇన్ని రోజులు మనం చూడలేదు, ఎట్లయినా అనుభవించాలని చెప్పేసి అనుకుంటాడు. సో అమ్మవారికి అయితే అర్థమైపోతుంది వీడే పాలేగాడు అని చెప్పేసి అర్థమైపోతుంది అన్నమాట. ఆ పాలేగాడికి తెలియదు అమ్మవారు శక్తి స్వరూపం అని చెప్పేసి తెలియదు. దగ్గరికి వచ్చినాక తెలుస్తుంది అనమాట, ఈమెయితే మామూలు అమ్మాయి అయితే కాదు, శక్తి స్వరూపం అని చెప్పేసి అమ్మవారి దగ్గర నుంచి పారిపోయి ఎక్కడో దాముకుంటాడు. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అమ్మవారు వేట కోసము. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వేషం అయితే వేసుకొని తిరుగుతుంది అనమాట. ఎక్కడ దాముకున్నాడే మనసు ఒకేలాగా వెళ్తే ఆ పాలగాడికి తెలిసిపోతుందని చెప్పేసి అమ్మవారు రోజుకి ఒక వేషం అయితే వేసుకొని తిరుగుతుంది అనమాట. సో వేషాలు వేసుకొని ఆ పాలేగాడిని రెచ్చగొట్టడానికి ఎక్కలేని బూతులని అమ్మవారు తిట్టుకుంటూ కొండలు, చెట్లు, సో ఊర్లని తిరుగుతూ ఉంటుంది అనమాట. హే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డే 2 ఆఫ్ జాతర. మంచిగా వేషాలు వేసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తాం. ఎస్ బేబీ? Yes, ma'am. ఓకే, బై బాయ్. అమ్మవారు రోజుకొక వేషం వేసిన పాలేగాడైతే ఎక్కడ కనపడ్డనమాట. సో అమ్మవారు బైరాగి వేషం, బండ వేషం, తోట వేషం, అన్ని రకాల వేషాలు వేసుకొని వెతుకుతుందన్నమాట. పాలేగాడు ఎక్కడైతే కనపడ్డు, లాస్ట్ దొరవేషం అయితే వేసుకొని వస్తుందన్నమాట. సో దొరవేషం వేసుకొని వచ్చినప్పుడు ఆ పాలేగాడిని అయితే పిలుస్తుంది. సో పాలేగాడు ఏమనుకుంటా అంటే మా దొర వచ్చాడని చెప్పి బయటకు వస్తుంది అనమాట. సో పాలేగాడికి అర్థమైపోతుంది అమ్మవారు వచ్చారు అని చెప్పేసి అని. అమ్మవారు కట్టెతో ఒకసారి నరుకుతారనమాట. ఆ పాలేగాడు అయితే చనిపోతాడు. సో తిరుపతి అమ్మాయిలందరూ మన పట్టిన పీడ వదిలిపోయిందని చెప్పి సంతోషంగా ఇదవుతారనమాట. లాస్ట్ మాతంగి వేషం వేసుకొని మన తాటయ్య గుంట గంగమ్మ దగ్గర అయితే కొలువైపోతారనమాట. ప్రతి ఇయర్ మన తిరుపతి జాతర అయితే చాటింపు అయిన తర్వాత వేషాలు అయితే స్టార్ట్ చేశారనమాట. బైరాగి వేషం, తోట వేషం, బండ వేషం, మళ్ళీ వచ్చి దొర వేషం,
ఇలా చాలా వేషాలు అయితే ఉన్నాయి, బట్ నాకు పేర్లు అయితే తెలియదు. అండ్ కృష్ణుడి వేషం, శివుడి వేషము, వెంకటేశ్వర వేషము, అమ్మవారు లక్ష్మీదేవి వేషము, కాళికామాత వేషము, సుబ్రహ్మణ్య స్వామి వేషము. సో అబ్బాయిలు వచ్చి అమ్మాయిల వేషం వేసుకోవడము, అమ్మాయిలు వచ్చి అబ్బాయిల వేషం వేసుకోవడము. సో చిన్నపిల్లలకి ఇట్లా అవన్నీ వేస్తారనమాట. సో ఆడవాళ్ళు అయితే వేపాకు చీర కూడా వేస్తారనమాట, అదొక వేషం. ఈ వేషాలన్నీ వేసుకొని ఫస్ట్ వేషాలమ్మ గుడికి అయితే వస్తారు. ఆ తర్వాత తాటయ్యగుంట టెంపుల్కి అయితే వెళ్తారనమాట. సో ఇది ఒక ఆనవాయితీ మన తిరుపతిలో. సో నేనైతే ప్రతి ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే వేషాలమ్మ టెంపుల్ దగ్గరే మా ఇల్లు కాబట్టి. సో చిన్నప్పటి నుంచి నాకు జాతర అంటే అంత ఇష్టము. అమ్మవారి స్టోరీ అయితే ఇదే అండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి, నాకు తెలిసింది అయితే మీకు చెప్పాను. సో ఈరోజు తిరుపతి జాతర, సో మెయిన్ డే ఆఫ్ జాతర అనమాట ఈరోజే. సో నేను పాప అయితే మా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా టెంపుల్ అంటే మా టెంపుల్ కాదండి, మేము ఉన్న పార్క్ ఏరియాలో అక్కడ వేసారు మా టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. పెద్దగంగం గుడికి వెళ్తాము అండ్ చిన్నగంగం గుడికి వెళ్తాము. సో బట్ అలవాటైన టెంపుల్ కాబట్టి కంపల్సరీగా ఈ టెంపుల్కి అయితే వెళ్తాము. సో అక్కడికి వెళ్ళి వీడియోస్ అన్నీ చూపిస్తాను, ఎలా జరుగుతుంది ఏమనేసరి. చాలా మంది పేషెంట్ వేసుకొని వస్తారు. ప్రతి ఒక్క వీడియో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ తీయడానికి. పాప నిద్రమైతే వెళ్ళేసి వచ్చేస్తాము. ఓకే, సో ప్రతి ఇయర్ క్రౌడ్ ఇంక్రీజ్ అయితేనే ఉంది, కానీ డిక్రీజ్ అయితే కావట్లేదు. అంత బాగా జరుగుతుంది మన తిరుపతి జాతర. బయట నుంచి కూడా వచ్చి చూస్తారు జాతర ఎలా జరుగుతుంది ఏమనేసి అని. నేను సెకండ్ వీక్ అయినా థర్డ్ వీక్ అయినా అమ్మవారికి ఇద్దరికి చీర పెట్టి ఇస్తాను. సో అది కూడా షార్ట్ కూడా తీసి పెడతాను అనమాట. ఇప్పుడు చూపించేది మా వేషాలమ్మ టెంపుల్. సో బాగా అయితే జరిగింది. సో పెద్దగంగం గుడికి పోయినప్పుడు కూడా వీడియో అయితే తీసి పెడతాను. పోలేకపోయాను ఎందుకంటే జనాలు అంత ఇదిగా ఉన్నారు. సో ఇంటికి అయితే వచ్చేసినాం. రష్ అసలు మామూలుగా లేదు, అంత రష్గా ఉంది టెంపుల్ అసలు. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చాలామంది వచ్చారు. అది దేనివల్ల అంటే పుష్ప సినిమా వల్ల అందరికీ తెలిసింది తిరుపతి జాతర అంటే ఏంటి అనేసి అని. సో ఇంకొచ్చేసినాం. వస్తా హషికి ఐస్ క్రీమ్ కూడా తీయించా. హషి హాయ్. ఓకే దెన్ బాయ్.